అయితే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, సెంట్రల్ ఎలక్షన్లు, ఇటు ఎంపీ సీట్లు ఓళ్ళు గెలుస్తాం, మోదీ గెలుస్తాం మంచి ఉంటుందా లేకపోతే రాహుల్ గాంధీ ఏమైతే మంచి? రాహుల్ గాంధీ రాడు 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 మోదీ వస్తాడు. ఎందుకు రాడే రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎట్లా రాడంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి ఉండడు కాబట్టి ఆయన రాడు. ఈయన వస్తాడు. ఎవరు? మోడీ వస్తాడు. మోడీ గుడుకంగా మన గుడుకంగా కొద్దిగా సహకారం చేస్తా అన్నాడు కానీ ఆయన గుడిగా ఏం చేయలేడు. ఇంకా చేసేది చేయండి దేవునికి ఎరక భూతల్లికి ఎరక. కానీ ఎలా మోడీ ఏంటికి వస్తాడని అంటున్నావా? ఇలా ఆయనకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆయన రాజకీయంలో దిగిండు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వంలో నేను గెలిస్తేనే మనగానే ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న పనులు కూడా సాధిస్తాడని అందరికి కోరిక పడ్డది. ఎవరు? మోదీ అనుకున్న పనులు సాధిస్తాడు అని అందరికి అభిమానం పడ్డది. అభిమానం పడితే ఆయనకు ఓటు గెలిపిస్తామని అందరికి అభిమానం పడ్డది. అదే కదా నేను అనేది. ఇప్పుడు పబ్లిక్ మొత్తం మోడీకి వెళ్ళి ఎరగబడ్డారు. దాని కొరకు మోడీ వస్తాడు. రాహుల్ గాంధీ అయితే రాడు. ఎందుకు రాడు? రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మళ్ళీ దానికి పోతా అంటే ఎవరు ఇస్తారు నీకు సీటు? క్లియర్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి వచ్చిండు. అదే రేవంత్ రెడ్డికి పక్క దొబ్బి నీవు ఉండేది ఉండే. మీరే కదా పరిపాలన అది. అదే పరిపాలన నీవు ఉండేది ఉండే. ఇలా ఆయన కాదనేసి ఈయనకి దొబ్బేసి అనుకుంటారంటే అది ఎవరైనా న్యాయం ఒప్పుతారా? దీనికి ఒప్పుతారు. దాని కొరకు ఇప్పుడు మోడీ వస్తాడారా? మోడీ అనుకున్న పనులు చేస్తాని నిలదీసిండు కాబట్టి ఈటెల రాజేందర్ 70% వచ్చేస్తాడు. ఆయన వస్తాడు. ఆయన మంచి వ్యక్తి. అరే అది నడుస్తూనే ఉంటది కామనే అది. కాకపోతే ఆయన్నే వస్తాడు. ఈటెల రాజేందర్ పక్కా వస్తాడు. మంచి వ్యక్తి కాబట్టి ఆయన వస్తాడని అనేది ఇప్పుడు